నియోజకవర్గ పునర్విభజన చట్టంతో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ స్థానాలతో పాటుగా పార్లమెంటు స్థానాలు ఎన్ని పెరగబోతా ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా ఎన్ని పార్లమెంటు స్థానాలు పెరిగే అవకాశం ఉండబోతా ఉంది. ఇదే అంశానికి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి ఎన్ఎన్ఆర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. ఏదైతే కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ తీసుకురావడం ఎలా అనిపిస్తా ఉంది, దాంతో పాటుగా కేంద్రంలో పార్లమెంట్ ఎన్ని స్థానాలు పెరిగే అవకాశం, రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు పెరిగే అవకాశం ఉండబోతా ఉంది, ఆశావాహులకి చిక్కుపెట్టే అవకాశం కానీ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా, దీని ప్రధాన సారాంశం ఏంటండి, అసలు డీలిమిటేషన్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి, అంశానికి సంబంధించి పూర్తి క్లుప్తంగా చెప్పండి. జనాభా ప్రాతిపదికన కంపల్సరీగా డీలిమిటేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది చట్టంలో కూడా ఉంది. అందులో భాగంగా ఇప్పుడు 2026లో డీలిమిటేషన్ అనేది కంపల్సరీగా చేసి తీరుతారు. డీలిమిటేషన్ కి సంబంధించి ప్రభుత్వం కల్పించినటువంటి కమిషన్ కి ఒక ప్రత్యేకమైన చట్టబద్ధత ఉంది. వారు ఇచ్చినటువంటి నిర్ణయం కంపల్సరీగా అమలు చేసి తీరాలి. మేము అమలు చేయము అని చెప్పి రాష్ట్రాలు కానీ అదేవిధంగా కేంద్రం కానీ అనడానికి వీల్లేదు. ఆ క్రమంలో 84వ రాజ్యాంగ సవరణలో నేపథ్యంలో 2026లో కంపల్సరీగా ఈ యొక్క డీలిమిటేషన్ జరుగుతుంది. ఇది మొదటిగా. దీన్ని ఎవరు కాదనడానికి వీల్లేదు. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాలన చాలా దగ్గరగా ప్రజలకు వెళ్ళాలన్నది ఉద్దేశం. దీంట్లోనే సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా లాభాలు కూడా ఉన్నాయి. ముందు వాటి గురించి వెళ్ళకన్నా వీటి గురించి వెళ్దాం. దీంట్లో ప్రధానం ఏంటంటే ఏ నియోజకవర్గాన్ని శాసనసభ నియోజకవర్గం 1,60,000 మంది ఒక నియోజకవర్గం ఉండే విధంగా ఈ డీలిమిటేషన్ లో తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ చేయడం వల్ల వచ్చే సమస్యల మీద డిస్కషన్ వెళ్ళడం అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు మన దాని మీద వెళ్ళవసరం లేదు. అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి మన క్రమంలో 26 జిల్లాల్లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అదేవిధంగా ఎంపీలు 25 ఉన్నాయి. ఈ యొక్క 175 శాసనసభ నియోజకవర్గాలు 263 అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఎంపీ ఉన్నటువంటి ఈ యొక్క 25 37 అయ్యే అవకాశం పెరుగుతుంది. అందువల్ల ఈ యొక్క డీలిమిటేషన్ లో ఈ యొక్క నియోజకవర్గాల తాలూకా అటు ఇటు హద్దులు మారుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి తగ్గట్టుగానే ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఇంకా భారతదేశానికి విషయంకి వస్తే మనకు ఉన్నటువంటి 543 ఎంపీ స్థానాలు గరిష్టంగా 800 అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే 1,60,000 మంది జనాభా అని లెక్కేసుకున్నట్టయితే మనకున్నటువంటి జనాభా 146 కోట్లని మనం డివైడ్ చేసుకుంటే 800 అవుతుంది. మరి ఆ దూరదృష్టితోనే మన యొక్క ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు కొత్త పార్లమెంట్ భవనం కట్టి ఉంటారేమో, అది కూడా అనుకోవచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించినట్టు అయితే కంపల్సరీగా వారు 80 వరకు మహిళలు ఈ యొక్క ఎమ్మెల్యేలుగా అయ్యే అవకాశం చట్టబద్ధ బల్లగుద్దినట్టు వాళ్ళు వస్తారు. అది కూడా చాలా మంచి పరిణామం. ఇంకా అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీ స్థానాలు, మహిళల ఎంపీ స్థానాలు 33% కూడా గణనీయంగా పెరుగుతుంది. ఇక 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం వచ్చిన విషయం, అదేవిధంగా తర్వాత రాజ్యాంగం మనకు అమల్లోకి అయినటువంటిది మనం కానీ తీసుకున్నట్టయితే మొట్టమొదటిగా డీలిమిటేషన్ సంబంధించి జనాభా లెక్కలు 1951 జనాభా లెక్కల ప్రకారం తీసుకుని 52లో డీలిమిటేషన్ చేయడం. మళ్ళా 52 తర్వాత 62 అంటే 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రతి 10 ఏళ్ళకి జనాభా లెక్కలు చేస్తారు కాబట్టి 62ది వచ్చింది. తర్వాత 71 జనాభా లెక్కల ప్రకారం 72. తర్వాత 82 కానీ 92 కానీ జరగలేదు. 30 ఏళ్ళ తర్వాత 2001 జనాభా లెక్కల ప్రకారం 2022లో చేయడం జరిగింది. అయితే 1971లో జనాభా లెక్కల ప్రకారం చూసుకున్నట్టయితే అప్పుడున్న శాసనసభ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గాలు 500 చిల్లర ఉంది. కానీ అప్పుడు 543 పెంచారు. అది ఎంతకాలం చదువుతుంది అంటే దాదాపు 50 ఏళ్ల పాటు ఒకే ప్రాతిపదికన ఇవి ఉన్నాయి. మరి ఇవన్నీ మార్పు జరగాలంటే పెరుగుతున్నటువంటి జనాభాకి తగ్గట్టుగానే నియోజకవర్గాలను విస్తరించవలసింది, విభజించవలసిన అవసరం అయితే ఉంది. అయితే ఎలా విభజిస్తారు, ఏం చేస్తారు అన్నది అది తర్వాత అంశం. అది అధికారులు అదేవిధంగా ప్రభుత్వం తాలూకా పని. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ క్రమంలో ఈ యొక్క డీలిమిటేషన్ చేయడం వల్ల పూర్తిగా దేశాభివృద్ధికి దోహదపడుతున్నందులో ఎలాంటి సందేహం లేదు. చిన్న చిన్న సమస్యలు అయితే ఉంటాయి, ఆ సమస్యలు అధిగమించాల్సిన అవసరం ఉండదు. నేను చెయ్యను కాదనడానికి కూడా ఇక్కడ ఏమీ లేదు. అందరూ ఇందులో భాగస్వామ్యం కావాల్సిందే. ఒకవేళ అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు ప్రభుత్వానికి తెలియజేసుకుని దాంట్లో ఈ హద్దులు అటు ఇటు మార్చుకోవచ్చు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇవంతా కూడా అభివృద్ధికి సంబంధించి. ఇక ఎప్పుడైతే నియోజకవర్గాలు పెరిగాయో ఎమ్మెల్యేలు పెరుగుతారు, ఎంపీలు పెరుగుతారు.
ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 3,900 పైచీలికలు ఎమ్మెల్యేలు ఉభయ సభల్లోని సభ్యులుగా ఉన్నారు. అంటే ఓటింగ్ రైట్ వచ్చేటప్పుడు ఇద్దరు. అలాగే పార్లమెంట్ లోని 543 లోక్సభ సభ్యులు ఉన్నారు. అదే రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఈ యొక్క విభజన జరగడం వల్ల, ఈ యొక్క పునర్వ్యవస్థీకరణ జరగడం వల్ల ఏం జరుగుతుందంటే, వారి ఒకసారి ఎంపీ గాని ఎమ్మెల్యే గాని అయితే వాళ్ళకి జీవితాంతం వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం, సౌకర్యాలు ఇవ్వాల్సిన, ఇదంతా కూడా ప్రజాధనం బర్డెన్ కూడా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్థిక భారం, కొంతమందికి సెక్యూరిటీ కల్పించవలసిన అవసరం, ఇవి తలకి మించిన భారం అయితే ఉంది. నో డౌట్ భారత ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఇది తలకి మించిన భారమే. ఆర్థికపరమైన అంశాలు పాలన పరంగా అయితే దగ్గరగా ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే, ఏ నియోజకవర్గం గట్టి కేకేస్తే ఆ పులిమేరలకు వినిపిస్తుంది, అంటే హద్దులు దాటిపోతుంది. ఇక్కడ మన విశాఖపట్నానికి చూద్దాం. విశాఖపట్నంలోని జిల్లా సంబంధించి చిన్న జిల్లా కింద వెళ్తుంది. జీవీఎంసీ కమిషనర్ పరిధి చాలా పెద్దది ఉంది. ఆయనకన్నా ఆయన ఐఎస్, అలాగే విసిఎండి తాలూకా పరిధి కూడా చాలా విస్తుంది. జిల్లా కలెక్టర్ చాలా బలమైనటువంటి వ్యక్తి, ఆయన పరిపాలనాధికారి, ఆయన ప్రథమ పౌరుడు, ఆయన దాని పరిధి చిన్నదైతుంది. అంటే ఇలా ప్రతి చోట జరుగుతుంటుంది. మరి వీటిలన్నింటిని కూడా అధిగమించాల్సిన అవసరం అయితే ఉంది. దీన్ని డీలిమిటేషన్ అయితే మాత్రం మనం స్వాగతించాల్సిందే. ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఆశావాహులకు సంబంధించినంత వరకు కూడా యాస్పిరెంట్ వాళ్ళకి ఇదో కొత్తగా అవకాశం దొరికిందని చెప్పొచ్చు. నియోజకవర్గాల్లో ఖర్చులు తగ్గాయని చెప్పొచ్చా, కుల రాజకీయాలు పెరిగాయని చెప్పొచ్చా, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎలా ఉండబోతా ఉన్నాయి, ఏదైతే నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ చట్టం వస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఎలా ఉండబోతా ఉంది, వైసీపీకి కానీ కూటమి ప్రభుత్వ పరిస్థితులు ఏంటి, నియోజకవర్గాల్లో వాళ్ళ బలాబలాలకు సంబంధించి కుల సమీకరణాలు ఏంటి, ఖర్చులు ఏంటి, అసలు ఈ పూర్తి అంశాలకు సంబంధించి ఇక రాజకీయ అంశం చూద్దాం సార్. రాజకీయ అంశం అయితే ఇప్పుడు చాలా కీలకం. ఈ యొక్క డీలిమిటేషన్ అయిన తర్వాత హద్దులు చెరిగిపోతాయి. కులాల ప్రాతిపదిన, జనాభా ప్రాతిపదిన విభజన జరుగుతుంది. చాలా చోట్ల కులం చాలా ముఖ్య భూమిక వస్తుంది. ఈ కుల భూమిక రావడం వల్ల ఏం జరుగుతుందంటే, కొన్ని చోట్ల రాజకీయ సమస్యలు ఎదురయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొట్టు చేస్తున్నాం చాలా చోట్ల, ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంకా రాజకీయ లబ్ధి విషయం వస్తే, ఇప్పుడున్న అధికారంలో కుటుంబ ప్రభుత్వం కానీ త్వరలో ఎన్నికలు వస్తే మేము గెలుస్తామంటే ప్రకటిస్తున్నటువంటి ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు కానీ మాజీ ముఖ్యమంత్రి ఆయన కానీ ఇప్పుడు ఉన్నటువంటి సాధారణంగా వాళ్ళు నిగ్గుకు వస్తారన్న అన్నది చాలా కష్టమైన కత్తి మీద సామెత. ప్రధానంగా ఏంటంటే, ఆశావాహులకి తీవ్రమైన వాళ్ళు అనుకున్నటువంటి హద్దులన్నీ మారిపోతాయి. ఈవెన్ ఇప్పుడు మన కార్పొరేషన్ తాలూకు సమయం కూడా 5 ఏళ్ల గడువు మార్చి 17తో పూర్తయింది. మళ్ళీ ఎప్పుడు ప్రకటిస్తారు వేరే విషయం. ప్రస్తుతం ప్రత్యేక అధికారం ఎన్నికలకు వచ్చేటప్పటికి ఇప్పుడు 98 నియోజకవర్గాలు మారిపోతాయి. ఇప్పుడు వరకు జనాభా ప్రాతిపదిక కానీ కూటమిలో కానీ లేకపోతే కానీ మాకు కంపల్సరీ టికెట్ వస్తుంది అని చెప్పి పనిచేస్తున్న వాళ్ళందరూ ఎవరికి వస్తుందో, అసలు అది రిజర్వేషన్ లో ఉంటుందా, ఓసీలో ఉంటుందా, లేకపోతే బీసీలో ఉంటుందా, మహిళకి వెళ్తుందో ఇప్పుడు ఏమి ఎవరు చెప్పలేని పరిస్థితి. ఇప్పటి వరకు దాని మీద ఖర్చు పెట్టిన ఖర్చు కూడా చెప్పలేం. ఎందుకంటే వృధా. ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది రాజకీయంలో ఉండాలంటే రోజు ఖర్చే కదా. అది అవునన్నా కాదన్నా రాజకీయ ఖర్చు. అది ఒక పదవి ద్వారా వాళ్ళు ఆనందం పొందాలనేటువంటి చాలా మంది ఆశవాళ్ళు ఎదురు చూస్తారు. ఇప్పుడు వారి ఆశలు మీద నీరు జల్లినట్టే. ఇప్పుడు వరకు వాళ్ళ అంచనాలన్నీ తలకిందులు అయిపోతాయి. ఇప్పుడు డీలిమిటేషన్ వచ్చిన తర్వాత జనాభా ప్రాతిపదిన, కులాల ప్రాతిపదిన అవి రిజర్వేషన్లు మారిపోతాయి. అవి చిన్నవైపోతాయి. అప్పుడు పెరుగుతాయి. నియోజకవర్గాలు పెరగొచ్చు, వార్డులు పెరగొచ్చు, ఇవన్నీ పెరగొచ్చు. కానీ వాళ్ళు అనుకున్న సీట్ వస్తుంది అనేది చాలా కష్టం. ఈ క్రమంలో అధికారంలో ఉన్నటువంటి కూటమికి కానీ, అధికారం కోసం ఎదురు చూసినటువంటి ఈ యొక్క వైసీపీ కానీ అంత వేరంగా నెగ్గుకు వస్తాయి అనుకున్నమాట చెప్పలేము. ఎందుకంటే అన్ని చివరి నిమిషంలో మారిపోతాయి. దీనికి ఇంకా మాకు ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు 7.5 పూర్తయింది. 2026లో డీలిమిటేషన్ అయిపోతే ఇంకా మాకు 2 సంవత్సరాలు ఉంటుంది, లేదా 3 సంవత్సరాలు ఉంటుంది అని అనుకుంటే అది వేరే విషయం. కానీ ఇదంతా సాధారణమైతే విషయం కాదు. ముఖ్యంగా దీని మీద డిపెండ్ అయినట్టు రాజకీయ నాయకులకు మాత్రం చాలా ఆర్థిక భారం అయితే ఉంటుంది, విపరీతమైన ఆర్థిక భారం. ఎందుకంటే అంత సులువుగా వాళ్ళు నెక్కి వస్తారని అనుకోలేదు. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఎంత కాలంలో జరిగే అవకాశం ఉండబోతా ఉందంటారు? అంటే డీలిమిటేషన్ చేసేటప్పుడు రాజకీయ విశ్లేషణతో పాటుగా ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిగే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? కంపల్సరీ అండి. ఎందుకంటే డీలిమిటేషన్ అన్నది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ముందస్తు ప్రణాళికలో భాగమే. కంపల్సరీగా 2026 చేయాలి. అది ఒక టైం బాండ్ పెట్టుకుంటారు. అయితే చాలా వరకు అభ్యంతరాలు వస్తాయి. ఇప్పుడు మన విశాఖపట్నానికి వచ్చాం. ఇప్పుడు మీరన్న విశాఖపట్నం, మనకి భీమిలి నియోజకవర్గం చూస్తాం. భీమిలి నియోజకవర్గం ఏదో మనకి 30 కిలోమీటర్ దూరంలో భీమిలి ఉంది. కానీ విశాఖపట్నంలో ఉత్తర నియోజకవర్గంలో మనం ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నాం. ఇప్పుడు మనం ఉత్తర నియోజకవర్గం ఉన్నాం. ఇదంతా కూడా సింహాచలం ఏరియాకి వస్తుంది. అది పూర్తిగా
భీమిలీకి అవుతుంది. ఎక్కడ 30 కిలోమీటర్లు, ఎక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ వెళ్ళి పనిచేసుకునే కూడా ఇలాంటివి డీలిమిటేషన్ లోని హద్దులు చెరిగి దగ్గరగా అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మనం విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతం మనం చూసుకున్నట్టయితే అక్కడ కూడా దక్షిణ నియోజకవర్గం ఉంది, కానీ అది గాజువాక పక్కన ఉంది. గాజువాకలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పక్కనే జస్ట్ ఒక 1 కిలోమీటర్లో వెళ్తే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రయాణం చేయడానికి ఒక 20-30 నిమిషాలు టైం కూడా పెట్టేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా పెందుతు నియోజకవర్గంలోకి వస్తే ఇప్పుడు ఏంటంటే సగం మనకుంది, సగం అనకాపల్లి జిల్లాకి వెళ్ళి అది కూడా సమస్యలు వచ్చింది. అంటే ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. దీని మీద అభ్యంతరాలు ఆ ప్రజలు, ప్రజా సంఘాలు లేదంటే రాజకీయ నాయకులు కంపల్సరీగా ప్రభుత్వం నివేదిస్తే దానికి కూడా టైం బాండ్ ఇస్తారు. ఇవన్నీ సమస్య పరిష్కారానికి అయితే అవుతుంది. ప్రభుత్వం ఖచ్చితంగా చిత్తశుద్ధితో డీలిమిటేషన్ చేసి తీరాలి. ఇది చట్టం అన్నమాట. దేనికి టైం అంటే వాళ్ళు ప్రకటిస్తారు. 2026 అయితే ప్రారంభం అవుతుంది. మాక్సిమం 6 months పట్టొచ్చు, 12 months లో ఈ ప్రక్రియ అయితే పూర్తి చేస్తారు. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఉత్తరాది రాష్ట్రాలకి ఇది అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి వచ్చేందుకు ఇదొక ఆస్కారంగా ఉంటుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కేంద్రంలో మరొకసారి బీజేపీ గెలిచే అవకాశంతో పాటుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గెలవడానికి ఇదేమైనా దోహదపడే అవకాశం ఉండబోతుందంటారు. ఇప్పుడు మనం గమనించాలి, మనం ఉత్తర భారతం దక్షిణ భారతం మనం విభజించకూడదు. మన భారతదేశంలో అందరూ కలిసి ఉంటాం. 1971లోని జనాభా లెక్కల ప్రకారం 72లో డీలిమిటేషన్ జరిగినప్పుడు మొట్టమొదటి అమలు చేసిన కర్ణాటక ఇప్పుడు కూడా చరిత్రలో ఉంది. అంటే అమలు చేయడం అనేది కంపల్సరీ. ఇక్కడ ఉత్తరాది దక్షిణాది అంటూ ఏమి ఉండదు. మొత్తం ఓవరాల్ గా 573 ఎంపీ నియోజకవర్గాలు 800 అయ్యడం ఖచ్చితం. వాళ్ళ దృష్టిలో మనం ఇప్పుడు ఇంకోండి భారతీయ రైల్వే విషయంకి వస్తే మనం ఆ జోన్ ఈ జోన్ ఈ డివిజన్ అంటారు. భారతీయ రైల్వే ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్తే అంత భారతీయ రైల్వే అని అంటారు. అంటే రైలు ఎక్కడితో ఉందో అది హద్దులు దాటిపోయి. అలాగే ఇక్కడ కూడా భారతదేశం అంతా ఒకటి 800 మంది మనకి ఎంపీలుగా ఎన్నికయ్యేటువంటి పరిస్థితిలో ఎవరికి లాభంగా ఉంటుంది అన్నది ఏమి మనం ఇప్పుడే అనాలిసిస్ చేయలేము. ముఖ్యంగా మీరు అన్నది నరేంద్ర మోదీ గారు యొక్క ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం 3వ దీంట్లో భాగంలో ఉంది. ఆయన లేకపోతే ఆ ప్రభుత్వం వాళ్ళ సనుగులు కదా ఈ యొక్క ప్రక్షాళనలు ఈ యొక్క అభివృద్ధిలో భాగంగా ఉన్నట్టు చెయ్యికి తప్పదు. ఈ ప్రభుత్వం కాకపోతే ఇంకే ప్రభుత్వమైనా చేసి తీరాలి. ప్రతి ఒక్కరికి అవసరం కదా. ఇప్పుడు విద్య పూర్తయిన తర్వాత ఉద్యోగానికి ఎలాగైతే లేదా వ్యాపారానికి ఎలాగైతే వెళ్దాం అనుకుంటారో అదే విధంగా ఇక్కడ కూడాను ఈ యొక్క ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఆ నిబంధనల ప్రకారం అది అమలు చేయాలి. ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి డీలిమిటేషన్ వీళ్ళకి వచ్చింది. సపోజ్ వీళ్ళు కాకపోతే ఇంకొకరు వచ్చి ఉంటారు. వచ్చినా కంపల్సరీగా 2026 డీలిమిటేషన్ చేయాల్సిందే. డీలిమిటేషన్ చేయడం చాలా మంచిదే అని చెప్పాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇప్పుడు ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేనటువంటి పరిస్థితి. ఇది ఒక ఆర్థిక భారమైనటువంటి సిచ్యువేషన్. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ప్రజలు ఇప్పటికే ఆర్థిక మాంద్యం ఇప్పుడిప్పుడే ఏదైతే పశ్చిమాసియాలో యుద్ధాలు, దాంతో పాటుగా గ్యాస్ ధర, పెట్రోల్ లాంటి సమస్యలు ప్రధాన సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ డీలిమిటేషన్ ద్వారా ప్రభుత్వాల పైన ఒత్తిడి పెరిగేటటువంటి అవకాశం, ఆర్థిక భారం పడేటటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆర్థిక భారాన్ని ఎలా భర్తీ చేసే అవకాశం ఉండబోతా ఉంది? రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఎదుర్కొనే అవకాశం ఉండబోతుంది అంటారు? అసలు ఈ ఆర్థిక భారం వైపు అసలు ముందుకెళ్లే అవకాశం ఉందంటారు? ఈ ఆర్థిక భారం నుంచి మీరు అన్నది 100% కాబట్టి ఇది ఆర్థిక భారం. ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి మనకు రాష్ట్రాల జిల్లా విభజన జరిగింది. చాలా జిల్లాలుగా మనం ఉన్న 13 జిల్లాలు మన 26 జిల్లాల వరకు చేసాం. అప్పుడు జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయడంలో కానీ, ఉద్యోగాల నియామకంలో కానీ, ఉన్న వాళ్ళని బదిలీ చేయడంలో కానీ చాలా ఇబ్బంది పడింది ఆ ప్రభుత్వం. ఇబ్బంది కొన్ని సందర్భాల్లో అర్హత లేని వాళ్ళు కూడా అక్కడ పదవుల్లో కూర్చోవలసిన అధికారులకు సిబ్బంది అయినా వాళ్ళకి పోస్ట్ కూడా మీరు గమనించి ఉంటారు. 3లో ఉన్న వాళ్ళని 2లో ఉన్న వాళ్ళని మొత్తానికి ఏదో పెట్టి అక్కడ షో నడపడం జరిగింది. ఇప్పటికే నడుస్తున్నారు. అదే ఇక మన ఈ యొక్క డీలిమిటేషన్కి వస్తే ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు 800 మంది ఎంపీలు అంటే సాధారణ విషయం కాదు. అలాగే ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు 4000 మంది ఎమ్మెల్యేలు దేశవ్యాప్తంగా సుమారు ఉన్నట్టయితే అది కూడా డబుల్ 8000 వరకు అయిపోతుంది. అది రాష్ట్రాలకి కేంద్రానికి కూడా విపరీతమైన ఆర్థిక. ఒక ఎమ్మెల్యే ఉన్నారు లేదా ఎంపీ ఉన్నారంటే ఆయనకి ఇచ్చేటువంటి జీతభత్యాలు, అదేవిధంగా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్, వాళ్ళకి ఇచ్చేటువంటి భద్రత, ఒక్కొక్కరికి ఒక రకమైన భద్రత ఉంటుంది. ఇవన్నీ ఎవరికి మందే మనం కట్టేటువంటి పన్నుల రూపంలో కట్టేటువంటి కానీ మనకు ప్రత్యేకంగా ముద్రించేసుకుని వేసేసుకోవడానికి ఏమి ఉండదు. ఈ ఆర్థిక భారాన్ని నెట్టు రావడం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ముఖ్యమంత్రి, మంత్రివర్గం చాలా మేధోమదనం అయితే చేసి డబ్బులు సంపాదించక ప్రింట్ చేసేసుకుంటాం వేసుకుంటాం అంటే కుదరదు. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారు? సంక్షేమ పథకాలు తగ్గించుకుంటారా, అభివృద్ధి తగ్గించుకుంటారా, లేదా అప్పులు చేస్తారా? ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకోవాల్సిందే. కానీ 100% ఆర్థిక భారం, ఇంకెందులో వేరే ఆప్షన్ కూడా లేదు. కానీ చేయగలం.
ఈ రెండు మనం బ్యారేజ్ వేసుకొని వెళ్తున్నైతే చేయాలి. కాకపోతే దాన్ని అధిగమించాలి. అది లాంగ్ రన్ వెంటనే జరగదు. కానీ ఇప్పుడు డీలిమిటేషన్ వర్క్ జరిగితే ఒక 1 ఇయర్‌లో పూర్తయింది అనుకో, లేకపోతే 6 నెలల్లో పూర్తయింది అనుకోండి. తర్వాత దాని గురించి అయ్యేటువంటి ఖర్చులను ఏ విధంగా తెచ్చుకుందాం అన్న దాని మీద సంపద సృష్టించుకోవాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా సృష్టించుకున్నట్టయితేనే మనం పూర్తిగా దీన్ని సాధించుకోగలుగుతాం. కానీ ఇది మీరన్నదాన్ని నేను ఏకీవిస్తున్నాను. ఆర్థిక భారం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాష్ట్రంలో ఇప్పటికీ అప్పులు బాధ, దేశంలో కూడా అప్పులు ఉన్నటువంటి పరిస్థితి. ఇదో పెద్ద ఆర్థిక భారం ఒక వ్యక్తి అయితే, వచ్చేటటువంటి ఎమ్మెల్యేల అకామిడేషన్, దాంతో పాటుగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసేటటువంటి పరిస్థితుల్లో ప్రజా సంక్షేమ పరిస్థితులు ఏంది? ఇప్పుడుండేటటువంటి పరిస్థితులు ఇప్పటికే ఉచిత బస్సులని ఇదని అదని అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఆర్థిక అంశాలతో పాటుగా రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినంత వరకు ఉపయోగపడేలాగా ఏ కార్యక్రమం చేసే అవకాశం ఉందంటారా, లేదంటారా? అనేక సమస్యలు వచ్చేటటువంటి పరిస్థితి డీలిమిటేషన్ ద్వారా. ఇటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండే ఒక ఆర్థిక సమస్యతో పాటుగా నియోజకవర్గాల్లో పరిస్థితులు ఎలా ఉండబోతా ఉన్నాయి, దాన్ని ఎలా ఎదుర్కొంటుందంటారు ప్రభుత్వం? ప్రధాన సమస్యలు ఏమంటారు దీనికి సంబంధించి? ఒక్కొక్క చోట ఒక్కొక్క సమస్య ఉంటుంది. అది నియోజకవర్గం కావచ్చు, శాసనసభ నియోజకవర్గం కావచ్చు, పార్లమెంట్ నియోజకవర్గం కావచ్చు. సో ఓవరాల్ గా ప్రభుత్వానికి అయితే భారం దీన్ని తగ్గించుకోవడానికి ఏంటంటే ప్రభుత్వం చేయాల్సి ఈ యొక్క ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకి ఇచ్చేటువంటి సౌకర్యాలు తగ్గించాలి. ఇది కంపల్సరీ. అదేవిధంగా ఎంతమంది దేశంలోని దాదాపు 80% ప్రైవేట్ లోనే బ్రతుకుతున్నారు, జీవిస్తున్నారు. ఎంతో ఒక 10% ఇప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చాలా వరకు తగ్గిపడి 10-15 లేదా 20% కన్నా ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. వాళ్ళకే ఇప్పుడు ఉన్నటువంటి కొత్త నిబంధనల ప్రకారం పెన్షన్ స్కీమ్స్ లేవు. మరి ప్రజాప్రతినిధికి ఎందుకండి? అంటే మనం ఆలోచించుకోవాలి. ఇస్తే అన్న వేలకు వేలు ఇవ్వవసరం లేదు. ఇస్తే నామినల్గా ఇవ్వచ్చు. లేకపోతే కొంతమంది రిజెక్ట్ చేస్తున్నారు కాబట్టి నిజమైన పేద పరిస్థితిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆయన పదవీకాలం పూర్తయినంత ఇవ్వచ్చు. కానీ వాళ్ళకి అంత వేలకు వేల రూపాయలు ఇవ్వచ్చు. మీకు ఉదాహరణకి మన యొక్క పార్లమెంట్ భవన్లో ఎమ్మెల్యేలకి ఎంపీలకి ₹10 టీ, ₹100 ఇడ్లీ ఇలాగ చాలా విపరీతమైనటువంటి డిస్కౌంట్ ఇవ్వడం, దాన్ని ఆ మధ్యకాలంలోని దాని మీద చాలా ఏళ్ల తరబడి 75 ఏళ్ల పాటు ఆ విధమైన సౌకర్యాలు కల్పించి ఈ మధ్యన వాటిని తొలగించడం జరిగింది. తొలగించడం మాత్రాన పార్లమెంట్ ఆగిపోలేదు, వాళ్ళు ఇబ్బంది పడలేదు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ జీతభత్యాలు తగ్గించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అనవసరంగా కల్పిస్తున్నటువంటి భద్రత తగ్గించాలి. ఇది అనవసరంగా అది హోదాకం చూసుకుంటున్నారు. ఆయనకి ఇచ్చేటువంటి మ్యాన్ పవర్ కానీ ముఖ్యంగా ఈ సెక్యూరిటీ కానీ 100% తగ్గించాలి. థ్రెట్ ఉంది అనుకోండి, అది వేరే విషయం. దాని గురించి మనం మాట్లాడకూడదు. అది పోలీసు వారు చూసుకుంటారు. ఇవన్నీ కూడా ప్రజాధనం కదా. వాళ్ళకి ఇస్తున్నటువంటి సౌకర్యాలు మామూలు ఏ ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే క్లాస్ 1 ఆఫీసర్స్ కూడా ఎవరికి లేవు. ఒక్కసారి నువ్వు ఎమ్మెల్యే అయితే చాలు అంటే ఆ విధంగా కూడా చాలు. టోటల్ మనకు తెలుసు. ఒకసారి ఎమ్మెల్యే అయితే చాలు, ఒక ఎమ్మెల్సీ అయితే చాలు, ఒక ఎంపీ అయితే చాలు, జీవితం స్థిరపడిపోవచ్చు అన్న స్థితిలో కూడా కొన్ని చోట్ల ఉన్నారు. కానీ ఇవన్నీ మనం తగ్గించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దీని మీద ఒక కమిటీ వేసి ఓవరాల్ భారతదేశం అంతా ఎమ్మెల్యే చేసావు, నీకు అంత జీతం ఎందుకు ఇవ్వాలి, నీకు నెక్స్ట్ పోటీ చేయడానికి లేదు, ఎందుకు చేయాలి, ఇంకోరికి ఇవ్వచ్చు కదా. ఈ విధమైనటువంటి పరిస్థితులు మనం చూసుకున్నట్టయితే మనకు వాళ్ళకి ఇచ్చే జీతభత్యాలు తగ్గించాలి, వాళ్ళ పదవి విరమణ చేసిన తర్వాత ఇచ్చేటువంటి పెన్షన్ తగ్గించాలి, అదేవిధంగా వాళ్ళకి ఇచ్చేటువంటి సౌకర్యాలు తగ్గించాలి. ఇవన్నీ చేయడం వల్ల భద్రత తగ్గించాలి. అనవసరంగా భద్రత షో కాదు కదా. చాలా మంది ఇద్దరు గణమైన ముగ్గురు ఇష్టం వచ్చినట్టు ఎవరు వాళ్ళకి రిక్వైర్మెంట్, అదే ఒక ఎమ్మెల్యే ఉన్నంటే ప్రభుత్వ ఉద్యోగాలను డిక్టేట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ తగ్గించుకోవడం ద్వారా మనం చేయొచ్చు. అదేవిధంగా ప్రతి ఎమ్మెల్యేకి ఎంపీకి ఇప్పుడు ఉద్యోగస్తులు టాస్క్ ఎలాగిస్తున్నారు, వాళ్ళకి కూడా టాస్క్లు ఇవ్వాలి. నువ్వు ఏం సృష్టిస్తున్నావు, మీ యొక్క ఎమ్మెల్యేగా ఎంపీగా నీ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేస్తుంది, దీని ద్వారా అభివృద్ధితో కాదు, నువ్వు ఉత్పత్తికి సంబంధించి కానీ సంపద సృష్టించడానికి నువ్వు ఏం చేస్తున్నావు టార్గెట్లు ఇవ్వాలి. లేకపోతే ఇది ఎలాగ అధిగమిస్తాం? ఇదెంత హాస్యాస్పదంగా ఉండొచ్చు. ఇది మనం మైక్ ఉంది కదా మాట్లాడుతున్నాం కాదు. ఇదంతా కూడా శాస్త్రీయ పద్ధతుల్లోని ఆ యొక్క సర్వే చేసి దాన్ని స్టడీ చేసి వాళ్ళకి కూడా అప్ చెప్పండి. ఓకే, నీ పదవీ కాలం 5 ఏళ్లలో నీ నియోజకవర్గంలో ఏం ప్లాన్ తీసుకొస్తున్నావు, ఎంతమందికి ఉపాధి చేస్తున్నావు, ఎంత నువ్వు సృష్టిస్తున్నావు, లేకపోతే వ్యవసాయ పరంగా ఎంత ఇస్తున్నావు, పరిశ్రమ, ఇలా కొన్ని టార్గెట్లు ఇవ్వడం వల్ల కూడా వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా పనిచేసే అవకాశం. ఎప్పుడైతే సౌకర్యాలు తగ్గించమో దానికి ఉన్నటువంటి ఇది తగ్గుతుంది. ఆదాయం మనం ఖర్చు తగ్గించామంటే ఆదాయం కింద లెక్క. మీరు ఒకటి గమనించండి, మనం డబ్బులు వస్తాయని కాదు, డబ్బులు ఖర్చు పెట్టడం తగ్గించడం కూడా ఆదాయం కింద మనం లెక్క వేసుకున్నట్టయితే ప్రజాప్రతినిధులతో మొదలవ్వాలి, స్వచ్ఛందంగా రావాలి. ఒక్కొక్కరు కోటీశ్వరులు ఉన్నారు, ఎంపీలు ఎమ్మెల్యేలు, వాళ్ళకి ఎందుకంటే చూద్దాం దాన్ని స్వచ్ఛందంగా నాకు వద్దని చెప్పి. పేదవారు కడు పేదవారు కూడా ఉన్నారు. మన భద్రాచలం ఆ ఏరియాలో చూస్తే చాలా పేద ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళ యొక్క పదవికాలం పూర్తయిన తర్వాత వాళ్ళ వ్యవసాయ పనులు ఇంకేదో పనులు చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది భారతదేశంలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇవన్నీ కూడా కట్ చేయాలి. ముఖ్యంగా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కట్ చేయాలి. ఖర్చులు తగ్గించుకోవాలి.
మన ఆదాయం ఎలాగ పెంచుకుంటాం అది వేరే విషయం. కానీ సంపదలో రావాలి అంటే ఖర్చులు తగ్గించాలి. ముఖ్యంగా ప్రజాప్రతినిధి నుంచి మొదలు. వాళ్ళు స్వచ్ఛందంగా కావాలి. ఇప్పుడు ఎవరు డిమాండ్ చేయరు, నువ్వెందుకు తీసుకుంటున్నావు, వాళ్ళందరూ కావాలి స్వీయ నియంత్రణ చేసుకుని నాకు ఈ సెక్యూరిటీ వద్దు, నేను ఈ జీతం తీసుకోను అని కొంతమంది ఆయన వంతాడు ఎమ్మెల్యేని కానీ ఆ శాసనసభలు కానీ పార్లమెంట్ కానీ ప్రవేశపెడితే చాలా వరకు తగ్గిపోతాయి. ఖర్చు తగ్గిందంటే మనం బాగుపడతాం. 800 మంది ఎంపీలు, మళ్ళీ రాజ్యసభ సభ్యులు, సుమారు 8,000 మంది రాష్ట్ర దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, వీళ్ళకి ఎంత ఖర్చు అవుతుందని ఇవన్నీ తగ్గించుకోవడం ద్వారా మన ఆదాయం చేయవచ్చు. ఉత్పత్తి పెంచడం కోసం, అదేవిధంగా సంపద సృష్టించడం కోసం దృష్టి పెట్టాలి. పెడితే తప్ప మన ఇది ఎక్కురాలో. మీరు అన్నట్టు ఇలాంటి యుద్ధాలు ఈ రోజు ఆ యుద్ధంతో ఇప్పుడు తలడీలిపోతున్నాం. గ్యాస్ గురించి వాటి గురించి కూడా వీళ్ళు భవిష్యత్తులో ఏమొస్తుంది ఎవరు చెప్పలేమండి. ఎవరితో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇతర దేశాలతో మైత్రితో ఉంది కాబట్టి పర్వాలేదు. మైత్రి కానీ దెబ్బతింటే మనం ఏ విధమైనటువంటి భారతదేశంలో ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్నట్టు 146.5 కోట్ల మంది ఉన్నటువంటి జనాభాని కంట్రోల్ చేయడం కూడా కష్టం అవుతుంది. అందుకని ఎవరికి వాళ్ళు నియంత్రించుకోవాలి. ప్రభుత్వం నిర్దేశకాలు ఇచ్చినట్టయితే బాగుంటుందని నాకు. ఇప్పటికే ప్రజలకి సంబంధించినంత వరకు పన్నుల బాధుడితో చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. బండి కొంటే బండు, రోడ్డు ఎక్కితే పన్ను, వాటర్కి పన్ను, ఉన్న ఇంటికి పన్ను, అన్నిటిలో పన్ను వసూలు చేస్తా ఉన్నారు. ఇప్పటికే పన్నుల భారంతో సామాన్యుడు చిదిగిపోయేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరొకసారి నియోజకవర్గ పునర్విభజనతో కొత్త పన్నులు వేసేటటువంటి ఆస్కారం పెరిగేటటువంటి పరిస్థితి. దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉండబోతా ఉంది. ఇది రాజకీయ పార్టీలకు కానీ రాజకీయాలకు సంబంధించి అధికారంలో ఉన్న వాళ్ళకి కానీ తీవ్రంగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీరు అన్నది అబ్సల్యూట్లీ సార్. విశాఖపట్నం చూద్దాం. విశాఖపట్నం గతంలో మనకి 50 వార్డులు ఉండేవి. తర్వాత అది అలా 70, 80, ఇప్పుడు 98 అవడం వల్ల అటు భీముల నుంచి అనకాపల్లి వరకు విస్తృతంగా మనకు వార్డులు 98 పెరిగాయి. ఇప్పటి వరకు గ్రామాల్లో ఉన్నట్టు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సైట్లు కానీ ఆ యొక్క పొలాలు కానీ ఒక్కసారి రేట్లు పెరిగాయి. ఎందుకంటే అది కార్పొరేషన్ లిమిట్స్ లోకి వచ్చింది. ఎప్పుడైతే సిటీ లిమిట్స్ లోకి వచ్చిందో మీ యొక్క జీవన వృత్తి పెరిగిపోతుంది, దాని కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎప్పుడైతే పెరిగిపోయిందో మేము కనిపించడానికి ఆ సైట్ వాల్యూ పెద్దలాగే కనిపిస్తుంది. ఇప్పుడు అప్పటి వరకు ఒక 5-6 లక్షలు ఉన్నటువంటి ఆ యొక్క పొలం కానీ లేకపోతే స్థలం కానీ ఒక్కసారిగా సిటీ లిమిట్స్ పెరగడంతో అది ఎప్పుడైతే జీవీఎంసీ హోదా రావడంతో అది 15 లక్షలు 20 లక్షలు స్థాయికి, అంటే ఉదాహరణ చెప్తాం, పెరిగిపోతుంది. దీని ద్వారా ఏంటంటే తెలియకుండానే మనం ఒక ఎక్కువ అంశంలోకి వెళ్ళిపోయి కాస్ట్ ఆఫ్ లివింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. ఇప్పటికే డీలిమిటేషన్ ప్రకటించిన వెంటనే కొన్ని ప్రజా సంఘాలు కానీ ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు కానీ వ్యతిరేకత అప్పుడే మొదలు పెట్టారు. ఎందుకంటే ఇది చాలా ఇబ్బందికరమైన అంశము, దీని మీద మేము రానున్న కాలంలో ఇబ్బంది ఎదురవుతుందని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే పోరాటం మొదలెట్టారు. కానీ ఆ ప్రభావం అయితే పడుతుందంటే 100% కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. వ్యక్తిగతంగా ఎవరికి యొక్క సంపద పెరగట్లేదు కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. సామాన్యుడు సిటీలో పెరిగేటటువంటి పరిస్థితి పక్కన పెడితే సిటీలో బతికే పరిస్థితి లేనటువంటి సిచ్యువేషన్. దీన్ని రాజకీయ నేతలు అధిగమించే పరిస్థితి ఉందంటారా? ముఖ్యంగా ఈ డీలిమిటేషన్ సంబంధించి ఎవరు ఏం మాట్లాడడానికి ఉండవు. అంటే అడగొచ్చు, మన హక్కు కదా. మనం ప్రతిదీ కూడా ఏ అంశాలైనా సరే ప్రశ్నించవచ్చు, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళవచ్చు, అది మన హక్కు, అది చేయొచ్చు. కానీ ప్రభుత్వం తన పని చేసుకోవచ్చు. ఎందుకంటే డీలిమిటేషన్ అనేది మ్యాండేటరీ. అది రాష్ట్ర స్థాయిలోని జాతీయ స్థాయిలోని ఒక టైం బాండ్ లో పూర్తవడం జరుగుతుంది. అదే సందర్భంలో వచ్చేసేటువంటి సమస్యలు అధిగమించడానికి ప్రభుత్వం రాష్ట్రం కానీ కేంద్రం కానీ చేయాలి. ఇది చాలా సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అవసరమైన ఆదాయ వనరులు ఇప్పుడు లేవు. ప్రతి ఒక్కరు ఉద్యోగాలు కోల్పోయి జీవన వృత్తి కోసం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఈ యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది తలకి మించిన బాధ. ముఖ్యంగా పన్నులు ఆల్రెడీ ఇప్పుడు జీవోఎంసీ పరిధి వస్తే డిమాండ్ నోటీసులు పెట్టారు, ఆల్రెడీ నోటీసులు అంటించారు, కుళాయిలు తీసేస్తామని చెప్పేసి ఒక ఇది చేస్తున్నారు. 31 మార్చి లోగా అందరు కట్టాలని ఒక రకమైన డ్రైవ్ జరుగుతుంది. ఇక్కడే కదా అన్ని చోట్ల అది జరుగుతూ ఉంది. కానీ ఇదంతా కూడా సామాన్యుల మీద భారమే. ఆడికి అంటే కార్పొరేట్ స్థాయిలోని, అదే విధంగా ఈ ఇప్పుడు ప్రైవేట్ ఫైనాన్స్ స్థాయిలోని ఉద్యోగస్తులు తయారయ్యారు. వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రెజర్ అలాగుంది. అక్కడున్న అధికారులు మీరు ఇమీడియట్ గా వసూలు చేయకపోతే అవ్వదు అని చెప్పేసి అనడంతోనే ఈ యొక్క ప్రెజర్ తోనే ఉద్యోగస్తులు కూడా పనిచేస్తున్నారు. 100% ఈ సమస్యను అధిగమించడానికి చాలా దగ్గరగా అధికారులు పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ డీలిమిటేషన్ బయటికి చాలా అందంగా కనిపించిన అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలు మాత్రం సామాన్యుడి మీద పెనుభారం. రాబోయేటటువంటి పరిస్థితుల్లో ఈ డీలిమిటేషన్ లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకి, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఎలా ఉంటుందంటారు? మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఆ వైసీపీకి సంబంధించినంత వరకు
ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉండబోతుంది ఈ డీలిమిటేషన్ ద్వారా? సరే ఇప్పుడేం అనుకూలం లేదు, ఎందుకంటే మనకు ఎన్నికలు జరిగి ఏడాదిన్నర అయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. డీలిమిటేషన్ ప్రక్రియ 6 నెలలు కావచ్చు, 1 ఇయర్ మొత్తం అన్ని పూర్తయిపోతుంది. దానికి ఇంకా అప్పటికి 2 ఇయర్స్, 2.5 ఇయర్స్, వాళ్ళకి 3 ఇయర్స్ వరకు ఉంటుంది. అప్పుడు వాళ్ళు వేసుకున్నటువంటిది. అయితే ఇప్పుడు నష్టపోయేది ఎవరంటే ఆశావాహులు. ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలకి ఇప్పుడు ఏం జరగదు, ఎందుకంటే నేను ఈ ప్రాంతం నుంచి వార్డు కార్పొరేటర్గా లేదా వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తాను, లేదా గ్రామాల్లో సర్పంచ్గా పోటీ చేస్తాను, ఎంపీగా చేస్తాను, ఎంపీటీసీ ఇలా చేస్తాను అనుకున్న వాళ్ళందరూ కూడా, అది ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అనుకున్న వాళ్ళకి ఈ డీలిమిటేషన్ వల్ల కులాల మీద, అదేవిధంగా జనాభా ప్రాతిపదికన హద్దులు మారిపోతాయి. హద్దులు మారిపోవడం వల్ల కూడా తెలియదు. ముఖ్యంగా కూటమి లాంటి ప్రభుత్వానికి విషయం వస్తే కూటమిలోని 3 పార్టీలకి సమన్యాయం చేయాలి. అంటే వాళ్ళకున్న రేషియో ప్రకారం ఆ క్రమంలో ఇప్పటి వరకు ఒక పార్టీ దాని మీద ఆ నియోజకవర్గం మీద ఎక్స్పెక్ట్ చేసింది అనుకోండి, అది వార్డు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఆయనకి రాకపోవచ్చు ఆ యొక్క పంపకాలలో. అప్పుడు ఆయన ఆశావాహ దెబ్బతింటాడు. అప్పటి వరకు ఆయన పెట్టినటువంటి ఖర్చు, అదే ఆర్థిక పెనుభారం వాళ్ళందరికీ కూడాను. ఇంకొక చిన్న విషయం చెప్పాలి, గత ప్రభుత్వంలో మీరు చూసినట్టయితే అందరికీ కార్యకర్తలందరికీ పదవులు ఇచ్చారు. ఇచ్చిన ప్రతి కార్యకర్త ఆ పదవి వచ్చిన తర్వాత అప్పు సొప్పు చేసి ఆ కారు కొనుక్కోవడం, పెద్ద వెహికల్స్ కొనుక్కున్నారు. వాళ్ళకి ఆదాయం ఆ మేరకు వచ్చేటువంటి పరిస్థితి. చాలా మంది అప్పుల పాలయ్యారు. ఆ ఒక కారు ఉంటే సరిపోదు, వెనకాల నలుగురిని వేసుకెళ్ళాలి. ఆ నలుగురికి ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ ఇవ్వాలి, సాయంత్రం మళ్ళీ వాళ్ళకి దించాలి. పెట్రోల్కి ఎంత అవుతుంది, వాళ్ళకి ఎంత అవుతుంది, పర్ డే ఓవరాల్ గా చూస్తే ఒక 5,000 రూపాయలు ఖర్చు అయితే, ఒక నెలకి అయితే కనీసం తక్కువ 50,000 రూపాయలు నీకు ఆదాయం వచ్చినా లేకపోయినా ఆయన ఖర్చు చేయాల్సి వస్తుంది. మరి అలాంటి వారందరూ ఇప్పుడు దెబ్బతింటారు. ఆదాయం పదవి వస్తే దాంట్లో సంతోషం వేరు, అసలు పదవి రావడానికి అవకాశమే లేకపోతే. కానీ డీలిమిటేషన్ లో వస్తుందానికి మాత్రం అనుకోను. అదంతా కూడా ఇంకా 2-3 ఇయర్స్ టైం ఉంటుంది డీలిమిటేషన్ అయిన తర్వాత. అప్పుడు దాన్ని లెక్కేసి ఆ సవాళ్ళకి మాత్రం దెబ్బ. అంటే యాస్పిరెంట్లు ఎవరికైనా సరే ఖర్చు తగ్గిపోయే అవకాశం ఉంటుంది కదా, ఎందుకంటే జనాభా రేషియో తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది, ఖర్చు తగ్గేటటువంటి ఆస్కారం. ఎందుకంటే భారతదేశంలో కన్నా ఆంధ్రప్రదేశ్ లో అంతా ఓటు రాజకీయంలో నోటు రాజకీయం నడుస్తుంది కాబట్టి తగ్గే అవకాశం ఉంటుంది అంటారా? యాస్పిరెంట్లు ఎవరికైనా సరే నియోజకవర్గంలో 3,50,000 ఉన్నారు, ఇప్పుడు అది 1,60,000కి వచ్చేటటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో పెట్టే ఖర్చు తగ్గిపోతుంది కదా. మీరు అలాగే అనుకుంటున్నారు తగ్గిపోతున్నారు. మిగిలిన వ్యవహారం అంతే 3,40,000 మందికి ఉండాలని 1,50,000 మందిలోనే ఆ కార్యకర్తలు కానీ ఏదైనా కొంతమంది ఉంటారు. ఆ 5%, 2% ఆ మీద ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఉండాలి. ఒకవేళ ఇక్కడ కూడా ఇంకోటి జరుగుతుంది. ఊహించిన విధంగా కొంతమంది పదవులు వచ్చే అవకాశం. వారు ఊహించరు ఇప్పుడు వరకు రాజకీయాల్లో ఉండే అవకాశం కూడా లేదు. కానీ సడన్ గా వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు వచ్చేటువంటి ఈ డీలిమిటేషన్ వల్ల వస్తుంది. అది మహిళలు కావచ్చు, రిజర్వేషన్ కేటగిరీ కావచ్చు, ఓసీ కావచ్చు. అక్కడ వచ్చేటప్పటికి ఇప్పటి వరకు ఇంటి పట్టు ఉన్న వాళ్ళు తెర మీదకి వచ్చేటువంటి సౌలభ్యం కూడా ఉందండి. పూర్తిగా మనం వీళ్ళని అవసరం లేదు. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఎటువంటి ఖర్చు లేకుండా వాళ్ళ నాయకులుగా వచ్చేటువంటి ఎన్నుకునేటువంటి పరిస్థితి కూడా మనకి అనిపిస్తుంది. అంటే బోత్ వైస్ నాణానికి 2 వైపులు ఉన్నట్టు ఇక్కడ 2 మనం బ్యారేజ్ వేసుకోవాల్సిన అవసరం. చూడొచ్చు, ఏదైతే డీలిమిటేషన్ కి సంబంధించి, ఏదైతే నియోజకవర్గ పునర్విభజనకి సంబంధించినంత వరకు కూడా దేశవ్యాప్తంగా ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా డీలిమిటేషన్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ముఖ్యంగా డీలిమిటేషన్ తోటి రాష్ట్రాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం పైన ఆర్థిక భారం మోపేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో పాటుగా ప్రజల యొక్క జీవన విధానాల్లో మార్పులు తీసుకురాకపోతే పన్నుల శాతం తగ్గేటటువంటి ఆస్కారం ఉండబోతుంది. ఖచ్చితంగా డీలిమిటేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటూ డీలిమిటేషన్ చేస్తే ప్రజలకు సంబంధించినంత వరకు కూడా ఇది ఖచ్చితంగా మెరుగైనటువంటి రాజకీయం చేసేందుకు, మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం ఉన్నప్పటికీ సమస్యలు అయితే మాత్రం అధికంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఎదుర్కొంటాయనే దానిపై వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తాం. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, యూటీవీ, విశాఖ నుంచి.